శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ప్రస్తుతం 11వ స్థానంలో రుజుమార్గంలో మారిన శని భగవానుడు, అంటే నవంబర్ 25 నుంచి జూలై 22, అంటే 2026 సంవత్సరం జూలై 22 వరకు శని భగవానుడు మీనరాశిలో సంచరించినప్పటికీ కూడా డైరెక్ట్ మోషన్లో రుజుమార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే రాను రాను ఇంప్రూవ్మెంటు, అంటే లాభస్థానం కాబట్టి మరి శని భగవానుడు ముందుకు వచ్చే కొద్దీ ఈ రాశి వారికి ఫలితాలు మరింత అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొన్నటిదాకా వక్రగమనంలో ఉండడం, అంటే నవంబర్ 25 వెనక్కి ఒక 4 నెలల పాటు అక్టోబరు, సెప్టెంబరు, ఆగస్టు నెలలో వక్రగమనం వల్ల కొన్ని ఫలితాలు అనుకూలంగా రాకపోవడం జరిగింది. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, సమస్యలు, అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా జాతకుడికి ఉండి కూడా ఇబ్బంది పడడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైందంటే 11వ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల కంప్లీట్గా 11వ భావ ఫలితాలు ఇస్తాడు. అంటే మనకి రావాల్సినటువంటివి ఏవైనా బకాయిలు కానీ, ప్రమోషన్లు కానీ, ఎక్కడన్నా పుట్టింటి వారి దగ్గర నుంచో అత్తింటి వారి నుంచో డబ్బులు రావాల్సి ఉన్నా, ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారానో పిఎఫ్ఓ ఏ ధనం మీకు రావాల్సి ఉన్నా ఈ సమయంలో అది రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా శని ఈ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి, యోగకారకుడు అవటం వల్ల, దశమాధిపతి 11లో ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగపరమైన లాభం, వృత్తిలో బెనిఫిట్స్, లాభం రావడం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగపరమైన ప్రమోషన్లు, ఇవన్నీ కూడా దశమభావ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా భాగ్యాధిపతిగా ఇంకా అదృష్టం, భాగ్యాధిపతి లాభస్థానంలో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నం నిమిత్తం వెళ్ళినా, ఒక ఉద్యోగం కోసం వెళ్ళారు, లేదంటే ఏదో తిరుపతి వెళ్దామని దర్శనం టికెట్ల కోసం వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ధర్మ కార్యక్రమాలు లాంటివి నెరవేరుతాయి. మీ కొరకు, ఏదైనా పుణ్య కార్యక్రమం కొరకు, తండ్రి గారి కొరకు, ఏదో అదృష్టం, మీ పిల్లల కాలేజీ సీటు కొరకు, పిల్లల వివాహ ప్రయత్నాలు, ఏదైనా ధార్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు నెరవేరుతాయి. అలాగే కర్మకు సంబంధించింది రొటీన్గా రోజు సంపాదించే ధన సంపాదన, ఇవన్నీ కూడా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా రావాల్సినటువంటి ధనం ఏమైనా ఉంటే రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 11లో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో రాశిని వీక్షిస్తాడు, వృషభ రాశి మీద దృష్టి పెడతాడు. అంటే యోగకారకుడు రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే జాతకుడు తనను తాను రెక్టిఫై చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి బలహీనతల్ని పక్కన పెట్టి ఏదైనా క్రమశిక్షణతో మెలగడం, సాంప్రదాయంగా ఉండడం, చిన్న చిన్న బలహీనతలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడం, చాలా క్రమశిక్షణతో ఉంటాడనమాట. ఏదన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగానికో ప్రయత్నం చేసినప్పుడు ఆ ముందుగా జాతకుడు చాలా కష్టపడుతూ ఉంటాడు. వాకింగు, రన్నింగు, జిమ్ము విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు. ఆ విధంగా ప్రస్తుతం జాతకుడు తన ఆశయం కోసం బాగా కష్టపడడం వల్ల జీవితంలో అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 11వ భావం నుంచి చూస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా బెనిఫిట్స్ ఇస్తాడు. అది వేరే ఆలోచనతో ప్రయత్నాలు చేసినప్పుడు అది వేరే విధంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే 11 కోరికల స్థానం కాబట్టి ఏదో వ్యామోహమో ఇంకోటో కోరుకొని ఆ విధంగా ప్రయత్నం చేసినా అది కొంతవరకు జాతకుడికి వాడు కోరుకునే దాన్ని బట్టి అతనికి లాభమా, నష్టమా, అభివృద్ధి, పతనమా అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద అనుకున్నది సాధించడంలో శరీరాన్ని కష్టపెట్టవలసి ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా దాని నుంచి బయటపడడం జరుగుతుంటుంది. విద్యార్థులు అయితే చాలా కష్టపడవలసి ఉంటుంది అన్నమాట. చదువుకునే పిల్లలకైతే ఏదో హాస్టల్లో జాయిన్ చేస్తారు, వాడు 3:30కి 4కి లేపి అక్కడ నుంచి క్రమశిక్షణతో చేస్తూ ఉంటాడు. అది మంచిదే, ఫ్యూచర్లో లాభం కోసం ఆ విధంగా కష్టపడడం వల్ల ఇప్పుడు అభివృద్ధి వస్తుంది. అదే 10 గంటల దాకా పడుకుంటే హ్యాపీగానే ఉంటుంది, దాని తర్వాత దాని పర్యవసానం ఉంటుంది. బట్ ఏదైనా అది జాతకుడిని బట్టి చిన్న మార్పుతో కొద్దిగా కష్టపడితే అది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా మారితే మాత్రం మంచి భవిష్యత్తు ఈ రాశి వారికి ఈ రాబోయే 8 నెలల్లో వాళ్ళు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. బట్ ఏజ్ వారికైనా కొద్దిగా వ్యాయామం, క్రమశిక్షణ ఉంటే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా 5వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంటు, అంటే కొత్త అభిమానులు ఏర్పడతారు, మీకు కొంతమంది శిష్యులు ఏర్పడతారు, మీ దగ్గర పని నేర్చుకుని మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు.
ఈ విధంగా అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం పిల్లలకి ఏదన్నా చదువులు పెద్దవవటం వల్ల వేరే చోట ఉద్యోగాల్లో వేరే చోట పదవులు రావడం వల్ల వారు ఫిజికల్గా మీకు దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వారి కోసం కొంత బెంగ మీ మనసులో ఉంటుంది. వాళ్ళు ఎంత అభివృద్ధిలో ఉన్నా అయ్యో దగ్గరగా లేరన్నటువంటి బాధ ఉంటుంది. బట్ వెళ్ళగా వాళ్ళు ఖచ్చితంగా బాగానే ఉంటారు. దాని ఫైనల్గా ఏంటంటే అష్టమ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తూ ఉంటాడు. అష్టమం అనేది సడన్గా వచ్చే మార్పులు. శని కారకత్వాలు ఏముంటాయి? కొద్దిగా ఆరోగ్యం, ఆయుష్, ఉద్యోగం ఇలాంటి కార్యక్రమాల్లో సడన్గా కొన్ని మార్పులు, కొన్ని వార్తలు మిమ్మల్ని లైఫ్ టర్నింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి వ్యవహారాన్ని సడన్గా కొన్ని నిర్ణయాల వల్ల మీ జీవితంలో మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. అప్పటిదాకా ఏదో బిజినెస్తో ఇంకోటో చేస్తున్నాం అనుకోండి, అది ఏదో కారణాల వల్ల ఆ వ్యాపారం నిషేధించడం, ఆ సంస్థ తీసేయడం, ఈ విధంగా కొన్ని సడన్ మార్పులు మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టి మీ లైఫ్ని టర్నింగ్ తీసుకోవడానికి అవి కారణం అవుతూ ఉంటాయి. అంటే ఏదన్నా ఒక మంచి జరిగే ముందు ఒక చెడు జరిగి దాని తర్వాత మళ్ళీ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యరీత్యా కూడా సడన్గా కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బయటపడడం కానీ, ఆ విధంగా కొన్ని అనుకోని అవాంతరాలు మీ జీవితంలో, కొన్ని సడన్ వార్తలు మీ జీవితాన్ని కొద్దిగా స్ట్రగుల్ పెట్టే అవకాశం ఉంది. వీటినన్నిటి నుంచి బయటపడడానికి శని భగవానుడి అనుగ్రహం కోసం మరి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల అయితేనే, పరిహారం అంటే శని మీరు ఎంత కష్టపడతారో, ఎంత క్రమశిక్షణగా ఉంటే అదే శని యొక్క పరిహారం. దాన్ని జాగ్రత్తగా పరిహరిస్తే ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి, దీర్ఘకాలికంగా వచ్చే సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా వారికన్నా వృషభ రాశి వారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అదే సగం వీళ్ళకి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా జాతకంలో, జన్మ జాతకంలో, గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం, శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం, అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు, శని భగవానుడు యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ, మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ, అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి, అంటే మిగతా చోట కాదు, అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా, వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల పాటు ఉండాలి. ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా, చిన్నవాళ్ళు ఒకలాగా, ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరన్నా ఉంటే
వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాడిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలో వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వటం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు. కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు అవి ఉంటాయి, లేదంటే పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి, లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి. అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.